అందరికీ జై భీమ్ ఫ్రెండ్స్. మొన్న వీడియో పెట్టాం కదా, దానికి నా ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు మెసేజ్లు పెట్టి, ఎందుకురా నువ్వు మళ్ళీ అలా చెప్తున్నావు, ఎక్కడ ఉంటుంది కుల వివక్ష లేదు కదా, ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారు ఏంటని. ఊరు బాబు నిజమేరా బాబా, ఇదివరకు మేము అలాగే అనుకున్నాం, ఇప్పుడు ఎక్కడ ఉంటుంది లేదు కదా, చెందలేదు కదా, ఎవడో అంతా సమానంగా బాగానే బ్రతుకుతున్నాం కదా అని కొంతకాలం మేము అలాగే అనుకున్నాం. ప్రత్యక్షంగా మా ఊర్లోనే మాకే జరిగింది, కళ్ళారా చూసి ఉన్నాం కాబట్టి అంటున్నాం అన్నమాట. కరెక్ట్గా 14 నెలలు అవుతుంది అనుకోండి మా ఊర్లో జాతర జరగాక. జాతరలో ఏదో గొడవ జరిగింది ఊరేగింపులో, వాళ్ళదో మాదో ఎవరిదో ఏంటన్నది ఇంకా తేల్చుకోలేదు, చెందలేదు. నైట్ గొడవ జరిగింది, తెల్లారి వాళ్ళకి పాలు వేయడానికి లేదు, నీళ్ళు వేయడానికి లేదు, వాళ్ళని పనిలోకి తీసుకొస్తే 30,000 40,000 తప్పంట. మగతాకి తీసుకున్న పొలాలు మగతా గుడిచి పొలాలు లాగేసుకున్నారు. అసలు ఎలా పడితే అలాగా దారుణమైన రూల్స్ పెట్టేసుకున్నారు. అంగనే ఇది ఏంటన్నది కనీసం మమ్మల్ని అడగలేదు, చెయ్యలేదు, చెందలేదు. వాళ్ళ ఇష్టం, సొంత నీళ్ళు. ఎందుకంటే అధికారం వాళ్ళదే, డబ్బు వాళ్ళదే. ఏం చేస్తాం, మాదే పినమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, వెలగలవారిపాలెం, ఆచంట నియోజకవర్గం. కరెక్ట్గా 14 నెలలు అయింది జరిగి. ఇప్పటికీ మా వాళ్ళకి ఎవరికి పొలాలు లేవు. ఏ పని చేసుకుంటున్నారనుకో, వాళ్ళ బొమ్మంటే మాత్రం బతుకుతాం మానేతామేంటి. బతికేవాడు, కష్టపడి బతికినోడికి ఎక్కడికో దిక్కునికి ఏదో దారి చూపించానే ఉంటాడు భగవంతుడు, అంతే తప్ప వాళ్ళ మీద వాళ్ళ కింద చేతులు కట్టుకుని బతకాల్సిన అవసరం ఏముంది. ఇదివరకు రోజులు ఉండి కాబట్టి రెస్పెక్ట్ ఇచ్చి ఉండేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి రెస్పెక్ట్ లేదు, ఏది రెస్పెక్ట్ లేదు. కానీ ఏంటంటే ఉన్నది దుర్మార్గం ఇంకా ఉన్నది. ఇలాంటి ఆలోచనలతోటి కనీసం గొడవ జరిగినప్పుడు పిలవాలి, పిలిచి అడగాలి కదా, ఏంటి జరిగింది ఏంటన్నది, మా తప్పు ఎంత ఉందో వాళ్ళ తప్పు ఎంత, ఈ విచారణ అంతా ఏం లేదు. ఇష్టానుసారంగా కర్రలట్టుకుని బర్రెలట్టుకుని వాళ్ళే వచ్చారు, వాళ్ళే కొట్టేశారు, వాళ్ళే చేశారు. ఉందరా అబ్బాయి, వివక్ష అన్నది ఇప్పటికే ఉంది, అది పోదు. ఇంకా వాళ్ళు పోయినా కూడా అది ఇంకా అలాగే ఉంటుంది.